నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నా. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి చాలామంది మా దగ్గరికి పిల్లలు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, సరే సమ్మర్ హాలిడేస్లో మేము ఖాళీగా ఉన్నాం, ఏదైనా అడిషనల్గా ఏదైనా నేర్చుకుంటే బాగుంటుంది అన్నప్పుడు కోర్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళ చదివి క్లాస్ బట్టి, వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి ఏదైనా మేబీ ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటాం మేము. సో చాలామంది కొంతమంది పిల్లలు, సార్ ఏదైనా కొంచెం ఆన్లైన్లో ఏదైనా క్లాసెస్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరి చేతనా ఉంటే చెప్పించండి, ఎట్లాగా మీరు స్కూల్ పెట్టడానికో లేకపోతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ రావడానికి టైం పడుతుంది కాబట్టి అట్లాంటి అవకాశం ఏదైనా ఉన్నట్లయితే కొంచెం చూడండి అని చెప్పి చాలామంది పిల్లలు నన్ను అడగడం జరుగుతుంది. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన పిల్లలు చాలామంది అడుగుతున్నారంటే. సో యాక్చువల్గా ఏంటంటే అఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఫుల్ ప్లేజ్డ్గా ఇంకా నేను పర్టికులర్ వేరే అదర్ టైప్ ఆఫ్ ఆన్లైన్ కానీ లేకపోతే స్కూల్ కానీ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి ప్రాబబ్లీ మనకే తెలిసినటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఏదైనా మా దగ్గరికి ఏదైనా స్టూడెంట్స్ వచ్చినప్పుడు కానీ వేరే వచ్చినప్పుడు కానీ కొంతమంది ఫ్యాకల్టీకి మేము రికమెండ్ చేయడం కానీ కొంతమంది ఉంటారండి. అట్లాంటి ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే కొంచెం బెటర్గా ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ ఏదైనా పిల్లలకి చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో. సో దాంట్లో బట్లర్గా మ్యాథమెటిక్స్ అంటే కొంచెం తెలియని విషయం కాదు. ఆ మ్యాథమెటిక్స్ అంటేనే స్పెసిఫిక్గా నా ఫేవరెట్ సబ్జెక్టు. ఎక్కువగా ప్రతి పిల్లవాడిని కూడా మ్యాథమెటిక్స్ కొంచెం బెటర్గా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసినట్లయితే రేపు సబ్సిక్వెంట్గా 11th and 12th మీకు ఇబ్బంది ఉండదని చెప్తూ ఉంటాం. బట్ అయినప్పటికీ కూడా 10th క్లాస్ వరకు నార్మల్గా ఏదో చిన్న చిన్న స్కూల్స్లోనూ లేకపోతే ఏదో సిబిఎస్ఈలోనో లేకపోతే స్టేట్ బోర్డులోనూ చదువుకున్న తర్వాత ఒకసారి 11th వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉన్నారండి 2 రాష్ట్రాల్లో. వాళ్ళకి మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం అవుతుందని అనుకోని వాళ్ళకి అర్థం కాదు కూడా. బట్ స్టిల్ మేము చెప్తూనే ఉంటాం. సో ఎందుకంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఈజ్ డిఫరెంట్, బట్ రెగ్యులర్గా మీరు అకాడమికల్గా చేస్తున్నటువంటి మ్యాథమెటిక్స్ డిఫరెంట్. ఎందుకంటే కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎక్కువ మంది పిల్లల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎర్లీ ఏజ్లో కానీ మీరు మ్యాథమెటిక్స్ కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ మీరు పోగొట్టకుండా క్యూరియాసిటీని కానీ మీరు పెంచగలిగినట్లయితే సబ్సిక్వెంట్ ఇయర్స్లో డెఫినెట్గా వాళ్ళకి కొంచెం ఆ స్టామినా కానీ ఆ స్ట్రెంగ్త్ కానీ లేకపోతే ఆ ఇంట్రెస్ట్ కానీ ఆ ఎబిలిటీ కానీ ఆటోమేటిక్గా స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందండి. సో ఇంప్రూవ్ అవ్వడం అంటే అది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనుకోండి, లాజికల్ థింకింగ్ అనుకోండి, లేకపోతే అనలిటికల్ ఎబిలిటీ అనుకోండి. సో ఇదంతా కూడా కొంత అండర్స్టాండింగ్ అనేది చిన్నతనం నుంచి ఇచ్చినట్లయితే అంత చిన్నతనం నుంచి వాళ్ళకి ఆ నెంబర్స్ మీద గ్రిప్ దొరుకుతుందండి. బేసికల్గా మ్యాథమెటిక్స్ ఇస్ నథింగ్ బట్ ది నెంబర్స్, ప్లేయింగ్ విత్ ద నెంబర్స్. సో అది కొంచెం ఎర్లీ ఏజ్లో రావాలి కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే 4th క్లాస్ నుంచి 8th క్లాస్ దాకా ఒక పర్టికులర్ ప్యాటర్న్ కింద నేను చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో నేను ఫ్యాకల్టీతో మాట్లాడడం జరిగింది. అలాగే 9th సపరేట్గా చేసి అలాగే 10th సపరేట్గా చేస్తున్నాం. సో ఎవరైతే ఆ 4వ తరగతి పిల్లలు ఉంటారో 4వ తరగతిని కానీ 5, 6, 7, 8 ఈ తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మేజర్గా మనకి కావాల్సినటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే ఎక్కువగా యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మధ్యలో ఉన్నటువంటి పిల్లలు రకరకాల కారణాలు చెప్తారు. స్కూల్లో సరిగ్గా ఇంగ్లీష్ రాకపోవడం వల్ల కానివ్వండి, అయితే ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు టైము లేకపోతే డిస్టెన్సు లేకపోతే ఏదైనా పర్సంటేజెస్ లేకపోతేనేమో రేషియోసు లేకపోతే ఏదో ప్రాఫిట్ కట్టడం లేదా లాస్ కట్టడం లేకపోతే ఇట్లాంటి జనరల్గా ఉన్నటువంటి వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ వర్డ్ ప్రాబ్లంలో ముందు ప్రాబ్లం అర్థం కాని స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువ ఉంది. ప్రాబబుల్లీ ఇది విన్నప్పుడు మీకు అతిశయోక్తిగా అనిపించవచ్చు. అదేంటి సార్ మ్యాథ్స్ ప్రాబ్లం అర్థం కాక ఎవరికైనా ఉంటుందా, వాళ్ళు అందులో అర్థం కావడానికి ఏముంటుందని అనుకోవచ్చు. అది మీ భ్రమ. చాలామందికి అర్థం కాదు, రాదు, వాళ్ళకి ప్రాబ్లమే సరిగ్గా అర్థం కాదు, పర్సంటేజ్ కానీ ఇంకోటి కానీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్ అని అండర్స్టాండ్ చేసుకోవడం కూడా ఒక ఆర్టే. సో అది మేబీ ఎర్లీ ఏజ్లో రావాలి కాబట్టి నేను ఆ టీచర్స్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే 4వ తరగతి వాళ్ళకి సపరేట్ క్లాసెస్ ఉంటాయి ఆన్లైన్, అలాగే 5వ తరగతి సపరేట్ ఉంటాయండి, 6 సపరేట్ ఉంటాయి, 7 సపరేట్ ఉంటాయి, 8 క్లాస్ సపరేట్ ఉంటాయి. వాళ్ళకి సిలబస్ డిజైన్ చేసినప్పుడు జస్ట్ నేను ఒక ఐడియాని త్రో చేశాను. బేసికల్గా ఫ్యాకల్టీ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది సో అంటే ఆల్మోస్ట్ 2 years బ్యాక్ కూడా ఇది నేను రన్ చేశాను. 9th క్లాస్ 10th క్లాస్ ఫౌండేషన్ కోర్స్ కూడా నేను రన్ చేశాను. చాలామంది పిల్లలు జాయిన్ అయ్యారు. సో దే ఆర్ హ్యాపీ. సో ఈ యొక్క 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ యొక్క టాపిక్స్ పర్సంటేజెస్ కానీ, క్యూబ్స్ కానీ, లేదా రేషియోస్ కానీ, స్క్వేర్స్ కానీ, స్క్వేర్ రూట్స్ కానీ, క్యూబ్ రూట్స్ కానీ, మల్టిప్లేషన్స్ కానీ, లేదా డివిజన్స్ కానీ, లేకపోతే ఇలాంటి బేసిక్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అవి మేబీ 4వ తరగతి లెవెల్, 5వ తరగతి లెవెల్, 6వ తరగతి లెవెల్ అంటే స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి. బట్ అండర్స్టాండ్ బేసిక్స్ చెప్పడం అదే స్టైల్ ఉంటుంది. బట్ స్లైట్గా కొంచెం డెప్త్ కొంచెం ఎక్కువగా పెడతారు. 4వ తరగతికి 5వ తరగతికి చెప్పినటువంటి విధానం ఏదైతే ఉంటుందో మేబీ టాపిక్ అదే అయినప్పటికీ కూడా 8వ తరగతి అంటే ఇందులో ఇది ఎందుకు చెప్తున్నానంటే సార్ 4 నుంచి 8 అంతా ఒకే మాస్టర్ చెప్తాడా, ఒకే క్లాస్ చెప్తాడా, ఒకే సిలబస్ చెప్తాడా అన్నదానికి మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. కాదండి, 5వ తరగతి క్లాస్ స్టూడెంట్స్ వేరు, టీచర్ ఒకళ్ళు అయినప్పటికీ కూడా చెప్పి విధానం మార్పు ఉంటుంది. అలాగే 8వ తరగతి కూడా టాపిక్స్ ఏవంటే అందరికీ కూడా ఇవే టాపిక్స్. ఎందుకంటే బేసిక్స్ రావాలండి. మీరు రేపొద్దున బైపీసీకి వెళ్తారా, లేకపోతే హెచ్ఈసీకి వెళ్తారా, లేకపోతే ఫారెన్ వెళ్తారా, లేకపోతే ఇంకో ఎగ్జామ్ రాస్తారా, జేఈకి వెళ్తారా అని పక్కన పెట్టండి. ఇది జస్ట్ ఒక బేసిక్స్ని ఒక అండర్స్టాండింగ్ ఇవ్వడం గురించి, మ్యాథమెటిక్స్ ప్రాక్టికల్గా అండర్స్టాండ్ చేసుకోవడం ఎలాగా, సాల్వింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తారు. చెప్పాను నేను. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ కట్టడం, డిస్టెన్స్, ట్రావెలింగ్ లేకపోతే ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఈ రియల్ ప్రాబ్లం డే టు డే మనం రెగ్యులర్గా వాడే విధానాలు ఏవైతే ఉంటుందో దాన్ని అండర్స్టాండింగ్ అయ్యే విధంగా ఈ పిల్లలకి మనం చెప్పమని చెప్పాం.
మేబీ సిక్స్త్కి చెప్పినటువంటి టీచర్ సేమ్ టీచర్ అయినప్పటికీ కూడా కొంచెం చెప్పే స్టైల్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. మేబీ కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ఓవర్లాప్ అయినప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంచెం కంటెంట్లో డెప్త్ అనేది పెరుగుతుంది. ప్రాబబ్లీ మీకు అసలు బేసిక్స్ లేవరా బాబు అనుకుంటే మీరు మేబీ 2-3 క్లాసులు మీరు అటెండ్ అవ్వడం బెటర్ ఏమో, 6th, 7th, 8th కూడా అటెండ్ అవ్వడం బెటర్ ఏమో. ఇది జస్ట్ ఒక 20 hours మాత్రమేనండి. అంటే ఇదేదో పెద్ద జేఈ ఫౌండేషన్ ఇచ్చేస్తారు, లేకపోతే మీరు ఏదో ర్యాంకులు కొట్టేస్తారు అని కాదండి. ఎందుకంటే మీరు అన్నారు సార్ పెద్ద పెద్ద క్లాసులు పెట్టాలి కదా సార్, మీరేంటి సార్ అసలు మీరేందుకు ఎంత చిన్న చిన్న క్లాసులు పెడుతున్నారు మీరు, అసలు మీరు అలా జేఈ అడ్వాన్స్డ్ లేకపోతే మెయిన్స్ ఇలాంటి ఏదైనా చెప్పిస్తే మాకు ఉపయోగకరంగా ఉంటుందంటే ఒక బాబు అవి ఉపయోగకరంగా ఉన్న స్టూడెంట్స్ 1% ఉంటారు. అసలు భయంకరమైన పరిస్థితి మా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు, లో బడ్జెట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు, లేకపోతే రిమోట్ ఏరియాలో ఉన్న పిల్లలు, చాలా మంది పిల్లలు నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మినిమం అండర్స్టాండింగ్ ఆఫ్ డివిజన్స్ మల్టిప్లేషన్స్ కూడా ఎవరికి రావట్లా. ఈ విషయం ఎవరికి అర్థం కావట్లేదు, చెప్పినా నమ్మట్లేదు. ఇప్పుడు అదే కదండి రీసెంట్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల పరిస్థితి అదే. సో ప్రాబబ్లీ ఈ పర్టికులర్ ఉద్దేశం ఏంటంటే లోగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఎక్కువ అందించినట్లయితే ఆ 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతిలో కొంచెం అండర్స్టాండింగ్ 20 గంటల్లో మిరాకిల్స్ ఏమి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అట్లీస్ట్ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఏంటి, ఎలా థింక్ చేయాలన్నా చెప్తారండి. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది సెకండరీ అండి. అలా థింకింగ్ ప్రాసెస్ మీకు కావాలి. ఎట్లా ప్రాబ్లమ్ని థింక్ చేయాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎటువైపు ఆలోచన మనం మళ్లించాలి, ఆ ప్రాసెస్ చూసారు. ఆ ప్రాసెస్ని పరిచయం చేస్తారు. తర్వాత మీరు ఫుల్ టైం క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇయర్ వైజ్ క్లాసెస్ పెడదాం అనుకుంటున్నాం మేము. ఇది ఓన్లీ సమ్మర్కి సంబంధించినటువంటి 20 గంటలు మాత్రమే. 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మ్యాథమెటిక్స్ మాత్రమే. చాప్టర్లు అన్ని క్లాసులకి సమానమే, చెప్పి డెప్త్ వేరు ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటే అర్థం కాదు మళ్ళీ వినండి దయచేసి, పేరెంట్స్ కొంతమందికి అర్థం కాదు అది. అలా కాకుండా 9వ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే 8 నుంచి 9కి వస్తున్నారో, లేకపోతే 9వ తరగతి చదివి పాస్ అయ్యే ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి జేఈకి సంబంధించినటువంటి ఇది పెద్ద ఫౌండేషన్ అని చెప్పేసి మిగతా వాళ్ళు చెప్పేలాగా అబద్ధాలు చెప్పేసి పెద్ద మోసం చేయం. కానీ నేను అలాంటి పర్సన్ కాదు కదా. బట్ డెఫినెట్గా ఇవి 40 గంటల పాటు మీరు ఓపికగా వినాలండి. ఎందుకంటే 40 గంటలు ఎందుకు చెప్పానంటేనంటే లాస్ట్ టైం కూడా ఈ యొక్క మా ఫ్యాకల్టీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. చక్కగా పిల్లలు బాగా రిసీవ్ చేసుకున్నారు. 40 గంటలు అంటే మీరు దానికి కనీసం 4 నుంచి 5 రెట్లు ఒక 200 hours 150 hours మీరు ప్రాక్టీస్ చేయాలండి. జస్ట్ మీకు ఏం చెప్తారంటే అన్ని చాప్టర్స్ కవర్ అవ్వండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాలా బేసిక్ చాప్టర్స్ అండి. ఆ చాప్టర్స్ చెప్తే బాగుంటుందని చెప్పి నేను చెప్పాను మాస్టర్కి. సరే మాస్టర్ కూడా మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి చెప్తానని చెప్పారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానివ్వండి, లేకపోతే లీనియర్ ఈక్వేషన్స్ కానివ్వండి, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ చాలా ఇంపార్టెంట్ రేపు ఇంజనీరింగ్ వెళ్ళినా కూడా. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండి, ఇది థింకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుందండి వీటికి చాప్టర్స్కి. ఇట్ జస్ట్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ అండి. కాంబినేటరీస్ కానీ, పర్మిటేషన్స్ కానీ, కాంబినేషన్స్ కానీ, లేకపోతే బైనామిల్ థియరమ్ కానివ్వండి, లేకపోతే సీక్వెన్స్ అండ్ సిరీస్ కానీ, లేకపోతే ట్రిగనామెట్రీ అండ్ అప్లికేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎనాలిటిక్స్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ కానివ్వండి. ఓవరాల్గా ఒక 8 నుంచి 9 రకాల చాప్టర్స్ని ఐడెంటిఫై చేసి జస్ట్ బేసిక్స్ని నార్మల్గా చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, అఫ్కోర్స్ జేఈ ఫౌండేషన్ చెప్పుకుని జేఈ ఫౌండేషన్ ఉన్న పిల్లలు కూడా వీళ్ళకి రావట్లేదండి. ఈ టీచర్కి నేను ఏమి రిక్వెస్ట్ చేశానంటే వీక్లీ 3 రోజులు పెట్టమని చెప్పాను. అఫ్కోర్స్ మండే, ఏదైనా వెడ్నెస్డే, లేకపోతే సంథింగ్ ఫ్రైడే, అట్లా 3 రోజులు పెడతారు. డైలీ 2 hours క్లాసులు చెప్పడం జరుగుతుంది. 4 to 6 అండి, ఈవినింగ్ 4 to 6. లాస్ట్ టైం కూడా అదే టైం చెప్పావు, ఈసారి కూడా అదే టైం పెడితే బాగుంటుందని చెప్పాను నేను. ఈ 4 to 6లో ఏమవుతుందంటే నెలకు 40 రోజులు పడుతుంది అనుకుంటారు రఫ్గాను. సో 40 గంటల పాటు మీకు టీచింగ్ అవ్వడం జరుగుతుందండి. ఒక 6-7 చాప్టర్లు కాబట్టి ఒక్కొక్క చాప్టర్కి ఒక 5 గంటలు 6 గంటలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ చాప్టర్ చెప్పి మీకు ఒక ఐడియాని, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డైరెక్ట్గా ఏదో -b + -√(b², 4ac) ఈ టైప్ ఆఫ్ టీచింగ్ కాదండి. అసలు బేసిక్స్లోకి వెళ్ళాలి. రూట్స్ అంటే ఏంటి, లేకపోతే దానికి ఫ్యాక్టర్స్ ఏ విధంగా మనం చేయాలి అంటే కొంత అండర్స్టాండింగ్, డెరివేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ అలాంటి డెప్త్ వెళ్ళడానికి కుదరదండి. ఆ బేసిక్స్ని చెప్తే నార్మల్గా ఉన్నటువంటి స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ చదివినటువంటి విద్యార్థులు, ఈవెన్ ఫౌండేషన్లో ఉండి కూడా మ్యాథ్స్ వచ్చి అనుకున్నటువంటి భ్రమలో బతికి విద్యార్థులందరికీ కూడా కనీసం ఈ 40 గంటల పాటు మీరు హాలిడేస్లో కానీ విన్నట్లయితే తప్పనిసరిగా మీకు ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని చేస్తే బాగుంటుందని చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి సరే మీరు రెగ్యులర్గా స్కూల్ పెడతాం, లేదా ఆన్లైన్ అయితే కొంచెం టైం పడుతుంది కదా, సరే ఏదైనా కొంచెం చేస్తే బాగుంటుందని. ఎందుకంటే 1-on-1 ట్యూషన్స్ పెట్టించుకోవాలి అనుకున్నట్లయితే పాపం అందరికీ ఫైనాన్షియల్గా అంత కుదరదు కదండి. ప్రాబ్లమ్ ఇది 1-on-1 కాకుండా గ్రూప్ కింద కాబట్టి ఫైనాన్షియల్గా కొంత బడ్జెట్ తక్కువ ఉంటుందండి. సో ఎందుకంటే ఇది ఆల్రెడీ కింద గూగుల్ ఫామ్ ఒకటి నేను ఇస్తానండి, అందులో ఫిల్అప్ చేసి మీరు ఏ క్లాస్ పెట్టినట్లయితే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళు ఫోన్ చేస్తారు. సార్ వాళ్ళు మనీ ఎలా తీసుకుంటారో చూసుకుని ఆ మనీ మీరు మాట్లాడుకోండి, అందులో నేను ఇన్వాల్వ్ అవ్వను. జస్ట్ ఏంటంటే కొంచెం మనకు తెలిసిన టీచర్స్ ఉన్నారు, చక్కగా పిల్లలకు చెప్తారు, కొంచెం బాగా చెప్తారనే ఉద్దేశంతో నేను వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ గురించి నాకు ఐడియా ఉంది కాబట్టి కొంచెం బెటర్గా చెప్పే టీచర్సే కాబట్టి జనరల్గా అంటే నేను కొంచెం బాగా చెప్తారు అని అన్నానంటే డెఫినెట్గా కొంచెం బెటర్గా ఉండి టీచర్స్ అయితేనే చెప్పను కదండి. సో ఏదైనా పర్సనల్గా మీకు డౌట్స్ ఉండి ఏదైనా ఇంకోటి ఉన్నట్లయితే
అయితే మీరు అడిషనల్గా తర్వాత ఏదైనా మళ్ళీ క్లాస్ అయిన తర్వాత ఏదైనా ప్లాన్ చేయొచ్చు ఇంకోటి అయినా చూద్దామండి. అంటే అట్లీస్ట్ ఇవన్నీ ఏంటంటే ఒక మోడల్ని మనం మార్కెట్లో తీసుకొస్తున్నాం, చక్కగా తీసుకుని ముందుకెళ్ళి విధానం ఏదైతే ఉంటుందో అట్లాగే మీరు చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఏంటంటే 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ పిల్లలకు కూడా 40 hours చెప్పనండి. వాళ్ళకి చాప్టర్స్ ఏంటంటే ఇక్కడ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, లీనియర్ ఈక్వేషన్స్ ఉంది, స్టాటిస్టిక్ ప్రాబిలిటీ, పర్మిటేషన్స్ మీరు తీసుకోండి, లేకపోతే సీక్వెన్స్ కానివ్వండి, ట్రిగ్నామెట్రీ కానివ్వండి, ఇక డెరివేటివ్స్ అండ్ అప్లికేషన్స్ ఒకటి అడిషనల్గా యాడ్ అవుతుంది. స్లైట్గా సిలబస్లో కొంచెం మార్పు ఉంటుందండి. ఎందుకంటే 10th క్లాస్ పిల్లలకి చెప్పినప్పుడు జేఈకి అంటే మీరు అనొచ్చు సార్ మీకు జేఈ ఫౌండేషన్ లేకపోతే కాదా అని డౌట్ రావచ్చు. కాదండి, నేను టీచర్ని ఏం చెప్పాను, 40 గంటల పాటు మీరు ఏదైతే క్లాసెస్ చెప్తారో ఏ చాప్టర్స్ అయితే చెప్తారో అన్ని చాప్టర్స్ చెప్పట్లేదు, కొన్ని చాప్టర్లు ఐడెంటిఫై చేసాం మేము. ఎందుకంటే సమ్మర్లో ఏదైతే పెద్ద మిరాకిల్స్ లాగా 2 ఏళ్ళు జేఈ సిలబస్ చెప్పేస్తామని కాదు, కానీ అట్లాగే ఉండదండి. సో నేనేం చెప్పానంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, లేదా బైనామల్ థియరం ఉంది. జేఈ మెయిన్స్లో ఉన్న క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్లో క్వశ్చన్ తీసుకుని ఆ క్వశ్చన్స్ మాత్రం చెప్తాడండి. కనీసం ఒక 100 క్వశ్చన్స్ అన్నా సాల్వ్ చేయడానికి ట్రై చేయమని చెప్పి నేను ఫ్యాకల్టీని చెప్పాను. మోస్ట్లీ కనీసం ఒక 75 to 100 క్వశ్చన్స్ అన్నా సాల్వ్ చేసి ఎలా సాల్వ్ చేయాలనేది కొంచెం బేసిక్స్ చెప్పి ఆ చాప్టర్స్ దగ్గరికి వెళ్ళి ఈ 40 గంటల్లో చెప్పి ప్రాబబ్లీ 5 టెస్టులు పెడతారండి. 9th క్లాస్ 10th క్లాస్ వాటికి ఎగ్జామ్స్ కూడా 5 ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రాబబ్లీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత సో ఈ యొక్క అసలు ఎట్లాగ మనం ప్రాబ్లం అసలు జేఈ మెయిన్స్ ప్రాబ్లం అంటే ఎలా ఉంటుంది, దీనికి ఎట్లా చదవాలి, ఎలా వినాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, సాల్వింగ్ ఏంటి, ఇది ఓవరాల్గా మీకు ఒక అండర్స్టాండింగ్ అవుతుంది. 40 గంటల పాటు మనం తీసుకున్నట్లయితే కొంచెం ఓపిక్గా మీరు సో అంటే 9th పెట్టిన 3 రోజులు ఏవైతే ఉంటే 10th అదే 3 రోజులు పెట్టట్లేదండి. కొంతమంది పిల్లలు 9th 10th 2 వింటాం సార్ మాకు రెండింటికి అన్నట్టు కొంత రిపిటేషన్ ఉన్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు 9th చెప్పి కంటెంట్ కానీ ఏదైనా ఎగ్జాంపుల్ కానీ 1 or 2 రిపీట్ అవుతాయండి క్లాస్ 10th ప్రాబబులీ, ఎందుకంటే అది కూడా అవసరం అక్కడ. సో అందు గురించి ఏంటంటే డేస్ సపరేట్గా పెట్టాం. మీరు రేర్ కేసెస్లో మరీ వీక్గా ఉన్నాడు బాబు స్టూడెంట్ అనుకున్న సందర్భాల్లో కొంత ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ 3 రోజులు పెట్టింది కాకుండా వేరే 3 రోజులు పెట్టమని చెప్పాను. అట్లాగే 4th నుంచి 8th ఏదైతే చెప్పానో మ్యాథమెటిక్స్ అది. ఇది కాకుండా ఏదైతే ఫిజిక్స్ ఏదైతే ఉంటుందో జనరల్గా ఫిజిక్స్ టెర్మినాలజీ మీద ఎవరికి పట్టు ఉండట్లేదు. డిఫ్రాక్షన్ అంటే ఏంటి, లేదా ఫోర్స్ అంటే ఏంటి, ఇంకోటి ఏంటి ఏదో టెర్మినాలజీ ఏదైతే ఉంటుందో ఆ టెర్మినాలజీ మీద పట్టు రావడం ఉద్దేశంతో ఫిజిక్స్ టీచర్ మనకి తెలిసిన ఆయన ఉంటే ఆయన రిక్వెస్ట్ చేసి చెప్పమని. ఫిజిక్స్ డెప్త్ చెప్పడానికి మ్యాథ్స్ నాలెడ్జ్ కావాలండి. మీకు సరైన మ్యాథ్స్ లేకుండా ఫిజిక్స్ చెప్పడం కుదరదు, ఎవరి వల్ల అవ్వదు. ఈ బైపీసీ బ్యాచ్ ఏమనుకుంటారు మ్యాథ్స్ లేకుండా ఫిజిక్స్ వస్తుంది అనుకుంటారో, వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అర్థం అవుతుంది నేను అనుకోవట్లేదు, అర్థం కాదు, 100% అర్థం కాదు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. అందు గురించి ఫిజిక్స్ నేను డెప్త్ వెళ్ళడానికి ట్రై చేయట్లేదు అని అంటే మ్యాథ్స్ గట్టిగా ఉంటే తప్ప ఫిజిక్స్ అర్థం కాదు డెరివేషన్స్ అవి. అందుకని నేను దాని జోలికి వెళ్ళకంటే టెర్మినాలజీ పరిచయం చేయమని చెప్పాను. ఒక్క టర్మ్స్ మాత్రమే అంటే బేసిక్ టెర్మినాలజీ, బేసిక్ అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో అది కొంచెం చెప్పినట్లయితే ఒక ఐడియా, వెలాసిటీ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, లేదా స్పీడ్ అంటే ఏంటి, లేదా యాక్సిలరేషన్ అంటే ఏంటి, బేసిక్ న్యూటన్స్ లాస్ అంటే ఏంటి, లేకపోతే బెర్నాలస్ అన్నవాడు ఎవరు, బెర్నాలస్ థియరం అంటే ఏంటి, సంథింగ్ బేసిక్గా ఉన్నటువంటి కొంత థియరిటికల్గా ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో 9th 10th సరే ఒక 9th క్లాస్లో ఒక 30-40 టర్మ్స్ తీసుకుంటారు, 50 టర్మ్స్ అవి పరిచయం చేస్తారు. మేబీ ఈ పరిచయం చేసినప్పుడు తర్వాత మీరు విని కొంచెం డెప్త్లోకి వెళ్ళండి. తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత పరిచయాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ కొంత డెప్త్ వెళ్తారు టీచరు. ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కదండి. మనం చెప్పేది ఒక్కొక్క ఫిజిక్స్ టెక్నాలజీ చెప్పాలంటే ఒక 20 గంటలు 30 గంటలు ఏదో టైం తీసుకుని 20-30 గంటలు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. బట్ చెప్పినప్పుడు మాత్రం క్లారిటీ ఉంటుంది, అందులో కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే ఇది ఫుల్ లెంగ్త్ ఇయర్ కోర్స్ కాదు కదండి. ఫుల్ లెంగ్త్ ఇయర్ కోర్స్ అనేది వేరే, ఓన్లీ బేసిక్స్ని కొంత పరిచయం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ప్రాబబ్లీ మీకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ గూగుల్ ఫామ్ ఏదైతే డిస్క్రిప్షన్లో పెడతానో ఆ డిస్క్రిప్షన్లో పెట్టిన గూగుల్ ఫామ్లో మీరు ఫిల్అప్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఫోన్ చేయడం వల్ల ఆ నెంబర్ ఇస్తారు. వాళ్ళు ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే దానికి సంబంధించిన వివరాలు ఉంటే సరే ఫీజులు ఎంత ఏంటి అనేది వాళ్ళు ఇండివిజువల్గా టీచర్స్ ఫిక్స్ చేసుకుంటారు. స్టూడెంట్స్ మీరు ఉంటారు, మీకున్న ఇంట్రెస్ట్ బట్టి ఆ ఫీజు బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు. అది ఫిజిక్స్కి సంబంధించి. ఇది కాకుండా సో చాలా సందర్భాల్లో మరి ఏ టెక్నాలజీకి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు 12th క్లాస్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ 12th క్లాస్లో ఉన్న పిల్లలు చాలా మందికి ఏదైనా ఖాళీగా ఉన్న హాలిడేస్లో ఉంటారు, ఇంజనీరింగ్ వెళ్తారు, కొంత ఏదైనా మీకు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీకు ఏదైనా అంటే మీకు బెటర్గా ఏదైనా వెళ్తే బాగుంటుంది, ఏదైనా టెక్నికల్గా ఉన్నటువంటి కోర్సెస్ ఏఏ కానీ ఇలాంటి కోర్సెస్ కానీ సంబంధించి కొంత సిలబస్ నేను అడిగాను. ఆ సిలబస్ కొంత డిజైన్ చేశారు, అవి మీకు నేను చెప్తానండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఫిజిక్స్లోకి వచ్చేటప్పుడు కూడా ఫిజిక్స్ మెజర్మెంట్ అండ్ యూనిట్స్ కానివ్వండి, స్కాలర్స్ అండ్ వెక్టర్స్ కానీ, కైనమెటిక్స్ స్టడీ ఆఫ్ మోషన్ కానీ, లాస్ ఆఫ్ మోషన్ కానీ, వర్క్ పవర్ ఎనర్జీ కానీ, బేసిక్ థింగ్స్ అండ్ గ్రావిటేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కానీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, వేవ్స్ అండ్ సైన్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్, ఎనర్జీ రిసోర్సెస్, సైంటిఫిక్ స్కిల్స్ ఇన్ ఫిజిక్స్ కానివ్వండి, మ్యాథమెటికల్ టూల్స్ ఇన్ ఫిజిక్స్, కన్జర్వేషన్ ఆఫ్ లా ఆఫ్ ఫీల్డ్ కాన్సెప్ట్, మోషన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో జనరల్గా ఫిజిక్స్ ఉన్నటువంటి మెయిన్ 5 పిల్లర్స్ ఏవైతే ఉంటాయో మోషన్, ఫోర్స్ అండ్ ఎనర్జీ, మ్యాటర్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, వేవ్స్ అండ్ లైట్, ఎలక్ట్రిసిటీ, ఇవి కొంత టెర్మినాలజీ మాత్రమేనండి. డెప్త్ వెళ్ళడం గురించి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. తక్కువ టైంలో డెప్త్ ఎక్కడ వెళ్దాం, జస్ట్ అండర్స్టాండింగ్ ఎక్కువగా ఆ అండర్స్టాండింగ్ దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరుగుతుందండి. సో అది ఫిజిక్స్కి సంబంధించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అలా కాకుండా
ఎవరైతే 12th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ 9th 10th ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఫారెన్ వెళ్దాం ఫ్యూచర్లో కొంచెం ఏదైనా సిఎస్కి సంబంధించిన కనెక్షన్ ఇప్పుడే ఉంటే బెటర్ అనుకుంటే, అంటే జేఈకి వెళ్ళే వాళ్ళకి ఇవి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అని అడిగితే మేబీ ఇండియాలో రిస్ట్రిక్ట్ అయినప్పుడు అవసరం ఉండకపోవచ్చు. బట్ జనరల్గా ఎవరైతే ఉంటారో ఇప్పుడు పైథాన్ విత్ ఏఐ నేర్చుకుంటే మంచిదండి యాక్చువల్ హాలిడేస్లో. జెన్ ఏఐ లేకపోతే డేటా అనలిటిక్స్ విత్ ఏఐ, డేటా సైన్స్ విత్ ఏఐ అండ్ ఎంఎల్, ఏపీఐ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్, వెబ్ డెవలప్మెంట్ విత్ ఏఐ. ఆల్మోస్ట్ ఒక 7 ఏరియాస్ ఐడెంటిఫై చేసామండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ ఏరియాస్ కాబట్టి ఒక్కొక్క ఏరియా 1-on-1 అండి. ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు దాకా చెప్పినటువంటిది ఏదైతే నేను మాట్లాడానో దయచేసి అవన్నీ కూడా గ్రూప్. ఇది మాత్రం కంప్యూటర్ సైన్స్ ఎందుకంటే ప్రోగ్రామింగ్ చేయాలి, ఆల్గారిథమ్స్ అవి ఉంటాయి కాబట్టి 1-on-1 ఉంటుంది. కాబట్టి వీలుంటే 1-on-1, లేదంటే నేనేం చెప్పానంటే టీచర్కి ఒక ముగ్గురు గ్రూప్ చేయండి, కొంచెం ఫీజు ఎక్కువ పే చేసుకోలేకపోతే అన్నాను. మేబీ వాళ్ళు మాట్లాడి ఏది బెటర్ అనిపిస్తే అది మీరు ప్లాన్ చేసుకోండి. సో ప్రాబబ్లీ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే ఆ టీచర్ ఏదైతే ఉంటారో ఆ టీచర్ మాట్లాడతారో. మేబీ ఒక 2-3 కంటే ఎక్కువ పెట్టకూడదండి, ఎందుకంటే ఎక్కువ పెడితే మీకు ఏం వచ్చిందో నాకు తెలియదు. ఇది కొత్త కదా ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇదంతా కొంచెం అండర్స్టాండింగ్ అవ్వాలి కాబట్టి ఇది గ్రూప్ కింద ప్రాక్టికల్గా అవ్వదు. కాబట్టి ఈ 7 ఏరియాస్ ఎవరైతే ఉంటారో 10th 11th 12th అంటే అఫ్కోర్స్ 12th పిల్లలు అయితే అందరూ కూడా నేర్చుకుంటే మంచిది. 12th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలా కాకుండా 9th 10th ఎవరైతే ఫారెన్ యూనివర్సిటీ పొద్దున వెళ్దాం వాళ్ళ సర్టిఫికేషన్ కావాలి, కోర్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుందండి. సో అలాంటిది ఏదైనా కావాలి అనుకున్నప్పుడు జనరల్గా ఉంటాయి. అలా కాకుండా ఎవరన్నా చాలా మంది ఇంట్లో ఉండి చదువుకున్న వాళ్ళు, జాబులు మానేసిన వాళ్ళు, జాబులు మారదాం హౌస్ వైఫ్స్ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే చాట్ జీపీటీ, ఎల్ఎల్ఎంస్ ఏ విధంగా ఇవంతా కొంత ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ, ఇంకొక ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి ఏఐ యూజ్ చేసి అట్లా, లేకపోతేనేమో వీడియో క్రియేషన్ ఏ విధంగా చేయాలి, లేకపోతే డిజైనింగ్ మాస్టర్ క్లాస్ విత్ ఎలివేట్ యువర్ క్రియేటివిటీ విత్ ఏఐ డిజైన్స్, ఇట్లాంటి మాడ్యూల్స్ ఒక 7-6 మాడ్యూల్స్ కూడా ఇదైతే బెటర్ అని నాకు అనిపించింది. అంటే ప్రాబబుల్లీ ఈ మాడ్యూల్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ అనుకోండి, లేకపోతే చదువు ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే చదువుతున్న వాళ్ళు కానివ్వండి. జస్ట్ చాట్ జీపీటీ, ఎల్ఎల్ఎంస్, చాట్ జీపీటీ ఎట్లా ఫంక్షన్ చేస్తే, ఎల్ఎల్ఎం అంటే ఏంటి, బేసిక్ అండర్స్టాండింగ్ రావాలి. ఆ మాడ్యూల్స్ ఇవి మాత్రం టెక్నికల్ అండి, ప్యూర్ టెక్నికల్ 7 చెప్పిన మాడ్యూల్స్. అది మోస్ట్లీ 1-on-1 ఉంటాయి, అది గ్రూప్ కింద ఉంటాయి. ఇవి ఈ 4-5 ఏదైతే చెప్పానో ఇవి ఓకే. ఇప్పుడు చాట్ జీపీటీ ఎలా వాడాలి, లేకపోతే ఎల్ఎల్ఎం ఏంటి, లేకపోతే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, లేదా వీడియోస్ ఎట్లా తయారు చేయాలి, ఇట్లా బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకున్నా కూడా మీకు బెటర్ ఉంటుందండి. దానికి ఎన్ని గంటలు చెప్తారంటే ఒక 15-20 గంటలు చెప్తారండి, అంత 15-20 గంటల కంటే ఎక్కువ పట్టదు. సో ఈ మాడ్యూల్స్ 1-on-1 ఉంటాయి. ప్రాబ్లీ 2-3 పీపుల్ కలిపి పెట్టమన్నాను, ఎందుకంటే 1-on-1 ఇంటరాక్షన్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఆబ్వియస్గా 1-on-1 అవి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. బట్ ఎనీవే అది ఒకసారి మీరు మాట్లాడుకుని అది మీకు కన్వీనియంట్గా ఉంది, వాళ్ళు కన్వీనియంట్గా ఉంటే మీరు ముందుకి వెళ్ళి చేయొచ్చు. జనరల్గా ఎందుకంటే మన దగ్గర ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో కొంతమంది స్టూడెంట్స్కి ఏదైనా ఉంటే మేము టీచర్స్ ఇస్తాం కదండి, అలా ఇచ్చిన టీచర్స్లో కొంతమంది టీచర్స్ని ఐడెంటిఫై చేసి సరే ఆన్లైన్ చెప్తారని అడిగితే చెప్తారు. బట్ సరే వాట్ ఎవర్ ద నామినల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో సరే మరి వాళ్ళు అవ్వాలి, సర్వే అవ్వాలి కదండి. సో డెఫినెట్గా చెప్పమని చెప్పాను. సో ఇవి తక్కువ టైంలో సమ్మర్ కోర్సెస్లో మీరు కొంచెం బెటర్గా ఆ పరిచయాన్ని చేస్తూ కొంచెం డెప్త్ వెళ్ళి వదిలేస్తారు. తర్వాత ఫర్దర్గా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తద్వారా తర్వాత జూన్ నుంచి రెగ్యులర్ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నామండి ఆన్లైన్. అంటే త్రూఅవుట్ ద ఇయర్ అంటే 8th క్లాస్ త్రూఅవుట్ ద ఇయర్, 7th క్లాస్ త్రూఅవుట్ ద ఇయర్, 9th త్రూఅవుట్ ద ఇయర్, 10th త్రూఅవుట్ ద ఇయర్, ఈవెన్ 11th 12th కూడా. పర్టికులర్గా జేఈకి సంబంధించి లేకపోతే నీట్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ అనుకోండి, లేకపోతే ఫుల్ లెంగ్త్ క్లాసెస్ అనుకోండి. బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్ మాత్రమే ఫుల్ లెంగ్త్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ వేరే స్కూల్లో వేరే కాలేజీలో చదువుతారు, ఆన్లైన్ కదండి. నాకేమీ కాలేజీ ఏమీ లేదు కదా. మీరు కాలేజీకి వెళ్తూ స్కూల్కి వెళ్తూ కాన్సెప్ట్స్ వల్ల ఇంకా డెప్త్ డెరివేషన్స్ థియరీగా డెప్త్ వెళ్ళడానికి చేస్తే బాగుంటుంది. త్రూఅవుట్ ద ఇయర్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం అయితే నాకు ఉంది. మోస్ట్లీ ఈ ప్రోగ్రామ్ అంతా అయింది, ఇది బెటర్గా సక్సెస్ అయింది, బాగుంది అనిపించినప్పుడు జూన్లో స్టార్ట్ చేసి త్రూఅవుట్ ద ఇయర్ ప్రోగ్రామ్ రన్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ప్రోగ్రామ్ అనేది 4th 5th క్లాస్ నుంచి కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మోస్ట్లీ ఓన్లీ మ్యాథ్స్ ఒకటే కాదు, ఈవెన్ ఫిజిక్స్ కూడా ఉంటుంది. కెమిస్ట్రీ చేయాలా లేదా బయాలజీ ఇంకా నేను డిసైడ్ అయితే అవ్వలేదు, కానీ మ్యాథ్స్ ఫిజిక్స్ పక్కగా ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా అవసరం కాబట్టి. సో అది జూన్ నుంచి ఉంటుంది, అది ఇయర్ లాంగ్ ఉంటుంది. అది కాకుండా ఇది ఓన్లీ సమ్మర్కి సంబంధించినటువంటి కోర్సెస్. కొన్ని కోర్సు 20 hours పర్ అయిపోతుంది, కొన్ని 15 గంటలు అయిపోవచ్చు. 9th 10th ఉన్నటువంటి మ్యాథ్స్ అయితే 40 గంటల పాటు ఉంటుంది. కింద గూగుల్ ఫామ్ ఉంటుందండి, అది ఫిల్అప్ చేసినట్లయితే మీకు ఏ కోర్స్ కావాలో అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినట్టు వాళ్ళు మాట్లాడతారు, ఆ డేస్ అవి చెప్తారు. జనరల్గా 10th క్లాస్ ఇంకా స్టేట్ బోర్డ్ ఎగ్జామ్ అవ్వలేదు కాబట్టి మేము అనుకోవడం ఏంటంటే 9th క్లాస్ పిల్లలకి మేము ఏం చెప్పామంటే ఏప్రిల్ 20 తారీఖు నుంచి మొదలు పెట్టమని చెప్తున్నామండి. ఎందుకంటే ఏప్రిల్ 20 అంటే 9th 10th అంటే కొంతమందికి 9th 8th ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఖాళీగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా సరే డేట్స్ ఇంకా చిన్నపిల్లలది 4th క్లాస్ నుంచి 8th క్లాస్ అని చెప్పింది, ఇంకా మిగతా ఏవైతే ఇంకా డేట్స్ క్లియర్ అవ్వలేదు. బట్ 12th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి నేను చెప్పిన ఏ మాడ్యూల్స్ జెన్ ఏవైతే ఉన్నాయో వీలున్నంత వరకు తొందరలోనే 10 రోజుల్లోనే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి వీలున్నంత వరకు ఈ వీడియో విని కొంతమంది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు చెప్తే ఆ గూగుల్ ఫామ్ పంపించినట్టు వాళ్ళు ఫిల్అప్ చేస్తారు. ఏముందంటే బ్యాచ్ అంటే ఒక 15-20 మంది ఉన్నా కూడా 20 మంది 9th 10th 20 మందికి మించి పెట్టొద్దని చెప్పేసాను నేను. అందుకంటే ఎక్కువ వచ్చినట్లయితే ఇంకొక బ్యాచ్ తీసుకోమని చెప్పాను, ఒక బ్యాచ్ చెప్పమని చెప్పాను. 20 మెంబర్స్ కంటే ఎక్కువ పెట్టరు. సో ఈవెన్ 4th to ఏదైతే మీకు చెప్పారో వాళ్ళకు కూడా 20 మంది మాక్సిమం సీలింగ్ లిమిట్ బ్యాచ్కి.
అందుకంటే ఎక్కువ పెట్టడం ఉండదు. ఇంకా జెన్ ఏలో 12th తర్వాత ఉన్న కంప్యూటర్ సైన్స్ సంబంధించి అయితే 1-on-1 చెప్పాను, లేదంటే ఒక ముగ్గురు మించి పెట్టొద్దు, ఎందుకంటే అది క్లోజ్ అబ్జర్వ్ చేయాలి, మానిటర్ చేస్తే తప్ప అవుతుంది. రేపు ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ బ్యాచ్ చేసినప్పుడు 20 ఉంటుందా, లేదా ఇంకా ఎక్కువ ఉంటుందా అన్న చూడాలండి. ఇంకా డిసైడ్ అవ్వలేదు, ప్రాబుల్గా దానికి సంబంధించి ఎప్పుడైనా వీడియో చేస్తాను. ఇది మీ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసుకోండి, కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, దాంట్లో అది చేసింది. బట్ కింద డిస్ప్లే మా అపాయింట్మెంట్కి సంబంధించిన నెంబర్ ఉంటుంది చూసారా, 9441887814. దయచేసి దానికి మాత్రం ఫోన్ చేయకండి, ఎందుకంటే ఇది వేరు అది వేరండి. దానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ అండి. దయచేసి దానికి దీనికి లింక్ లేదు. దయచేసి మీరు విన్నప్పుడు కింద గూగుల్ ఫామ్లో ఏదైతే ఉంటుందో అది ఫిలప్ చేస్తే వాళ్ళు ఫోన్ చేయడం, లేదా అక్కడ నేను నెంబర్ ఇస్తే మీరు ఫోన్ చేయడం చెప్పండి. నార్మల్ రెగ్యులర్ దానికి దయచేసి ఫోన్ చేయకండి. వీళ్ళకి దానికి ఏ రకమైన సంబంధం ఉండదు. మరి కన్ఫ్యూజ్ అయిపోయి మీరు చేస్తే ఒక మళ్ళీ ఫ్రస్ట్రేట్ అయిపోయి మళ్ళీ ఇబ్బంది పడతారు. దీనికి చేసుకోండి. ఆన్లైన్ సమ్మర్లో అట్లీస్ట్ ఎంతో కొంత మీరు ఎంగేజ్ అవ్వాలని ఉద్దేశంతో నేను చెప్పాను. అఫ్కోర్స్ 11th 12th కొంతమంది సమ్మర్ కోర్సులు ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా చేస్తారంటే చేయండి. దాంతోపాటు ఇది కూడా చేయొచ్చు, ఆన్లైన్ కోర్సే కాబట్టి. ఇది ప్యూర్ ఆన్లైన్. ఆఫ్లైన్ కూడా పెడదామని ఐడియా అయితే ఉంది, కానీ విజయవాడలో ఆఫ్లైన్ అని అనుకుంటున్నాను. వాళ్ళు తెలిసిన వాళ్ళు పాపం చేస్తానన్నారు. నేను సరే చేయండి బాగుందని చెప్పాను. మోస్ట్లీ మీకు ఒక 15-20 రోజుల్లో విజయవాడ ఆఫ్లైన్లో ఉండే విధంగా ఉంటే నేను వీడియో చేసి చెప్తానండి. ఆఫ్లైన్ సేమ్ ఇదే క్లాసెస్ ఆఫ్లైన్లో ఉంటే మేబీ ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ ఉంటుంది. హైదరాబాద్లో ఆఫ్లైన్ చేయాలా లేదా అన్నది కూడా మోస్ట్లీ క్లారిటీ వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర ఎవరో ప్లేస్ ఏదో ఉంది, కొంచెం ఏదైనా ఉంటే ప్లాన్ చేసుకోండి అని అన్నారు. మేబీ ఉంటే ఏదైనా ప్రాబ్లీ అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే నేను అనౌన్స్ చేస్తాను. ప్రస్తుతానికి ఇది ఆన్లైన్కి సంబంధించినటువంటి ఫామ్. ఒకవేళ ఆఫ్లైన్ డెఫినెట్గా విజయవాడలో ఏదైనా పెట్టినట్లయితే అక్కడ కూడా మీరు వెళ్ళి క్లాసెస్ వినే అవకాశం ఏమైనా ఉందండి. విజయవాడలో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో ప్లేస్ చెప్పారు, సో అక్కడ చేస్తాను. ఈ టీచర్ని రిక్వెస్ట్ చేశాను కూడా చెప్పండి. సో ఈ క్లాసెస్ నేను చెప్పను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ టీచర్స్ ఎలా చెప్తే బాగుంటుందో కొంత గైడ్ చేస్తాను. వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చెప్తారు. ఇది సింపుల్ ఆన్లైన్ కోర్సే కాబట్టి పెద్ద మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేసి జేఈ ర్యాంకులు వచ్చేస్తాయి. సతీష్ గారు అదేంటి సార్ మీరు ఎలా చెప్పారు, అలాగే ఇదేం కాదు కానీ బట్ చెప్పిన టీచర్ మాత్రం కొంచెం డెప్త్ చెప్పి డెఫినెట్గా కొంత పరిచయాన్ని అయితే చేయడానికి ప్రయత్నం చేసి ఆ క్యూరియాసిటీని పెంచుతారు. మ్యాథ్స్ అంటే భయం వేసేస్తుంది ఈ 4th ఇయర్. ఆ భయాన్ని పోగొట్టడానికి ట్రై చేయండి అని చెప్పాను. నేను మీరు డెప్త్ చెప్పడం పక్కనట్టు ముందు భయాన్ని పోగొట్టాలి. ఎందుకంటే చాలా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి మ్యాథ్స్ అంటే విపరీతమైనటువంటి భయం. అది 4, 5, 6, 7 తరగతిలో భయాన్ని పోగొట్టాలి. అలాగే 9, 10 తరగతిలో కొంత జేఈని కానీ మీరు పరిచయం చేసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది ఏంటిని. తద్వారా మీరు డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇమీడియట్గా ఫామ్ ఉంటుంది, ఫిలప్ చేసి మీరు మాట్లాడుకోండి. మోస్ట్లీ ఏప్రిల్ 20వ తారీఖు 9th 10th ఉండొచ్చు. మిగిలినవి కూడా ఒక ఏప్రిల్ 10వ తారీఖు ఆ టైంకి ఒకసారి సెట్ చేసుకుని వాళ్ళందరూ ప్లాన్ చేసుకుని ఏప్రిల్ 1st వీక్లో మొదలు పెట్టేస్తారండి. ఎగ్జామ్స్ అన్ని అయిపోయినట్లయితే. థ్యాంక్ యూ వెరీ మచ్.